మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గుట్టు చప్పుడు కాకుండా ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో కొంతమంది పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. ఎవరి పెన్షన్లను తొలగిస్తున్నారు, కారణం ఏంటి అన్న వివరాలను మరియు మీ పెన్షన్ తొలగించకుండా ఉండాలి అంటే మీరు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితేనే ఇక్కడ వికలాంగులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, ఈ విధంగా పెన్షన్దారులు అందరూ కూడా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీలో అవేర్నెస్ను కల్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, లేదా ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలలో ఎలాంటి కొత్త సమాచారం వచ్చినా కానీ వాటి వివరాలను వెంటనే ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గుట్టు చప్పుడు కాకుండా కొంతమంది ఆసరా పెన్షన్లను తొలగించడం జరుగుతుంది అని చెప్పేసి చేయూత పెన్షన్ స్టేటస్లో వారు తెలియజేయడం అనేది జరుగుతుంది. కొంతమంది వారి స్టేటస్ను చూసుకున్నప్పుడు మీ పెన్షన్ నిలిపివేయబడ్డది అని ఆ స్టేటస్లో అధికారులు నమోదు చేయడం అనేది జరిగింది కూడా. ఈ విధంగా మీ పెన్షన్ నిలిపివేయబడ్డది, తొలగించబడ్డది అని పేర్కొనడం వల్ల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారిలో ఇక్కడ ఆందోళన అనేది మొదలైంది. ఒక వ్యక్తి సార్ నా పెన్షన్ స్టేటస్లో ఈ విధంగా చూపిస్తుంది అని నాకు తెలియజేసినప్పుడు ఈ విధంగా ఎందుకు చూపిస్తుంది అని చెప్పేసి నేను డిఆర్డిఏ ఉన్నతాధికారులను మరియు సెర్ప్ ఉన్నతాధికారులను అడగడం అనేది జరిగింది. వారు తెలియజేసినటువంటి సమాచారాన్నే మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇక్కడ మీ పెన్షన్ నిలిపివేయబడ్డది అని మీ పెన్షన్ స్టేటస్లో పేర్కొనడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మీ పెన్షన్ స్టేటస్లోని మీ పెన్షన్ అకౌంట్కు మీ యొక్క ఆధార్ నెంబరు లింక్ లేకపోవడము ఒక కారణము అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. మరియు మీ ఆధార్ కార్డుకు బదులుగా వేరొకరి ఆధార్ నెంబరు మీ పెన్షన్ స్టేటస్లోని మీ అకౌంట్కు ఇక్కడ యాడ్ చేయడం వల్ల మీ పెన్షన్ తొలగించడం, నిలిపివేయడం జరుగుతుంది అని చెప్పేసి వారు పేర్కోవడం అనేది జరుగుతుంది. అంటే మీ పెన్షన్ అకౌంట్కు మీ ఆధార్ నెంబర్ లింక్ లేకపోయినా మీ ఆధార్ నెంబర్కు బదులు వేరొకరి ఆధార్ నెంబర్ లింక్ అయినా కానీ మీ పెన్షన్ నిలిపివేయబడుతుంది అని వారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మీ పెన్షన్ అకౌంట్కు మీ పేరు తప్పుగా నమోదైనా కానీ, లేదా మీ తండ్రి పేరు తప్పుగా నమోదైనా కానీ, మీ అడ్రస్ తప్పుగా నమోదైనా కానీ మీ పెన్షన్ను నిలిపివేయడానికి ఆస్కారము ఉంది అని చెప్పేసి పెన్షన్ ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. క్లుప్తంగా మీకు చెప్పాలి అంటే మీ పెన్షన్ స్టేటస్లో మీ ఆధార్ నెంబర్ లింక్ లేకపోయినా కానీ, మీ ఆధార్ నెంబర్కు బదులుగా మరొకరి ఆధార్ నెంబర్ లింక్ అయినా కానీ, మీ పేరులో తప్పున్నా కానీ, మీ తండ్రి పేరులో తప్పున్నా కానీ, మరియు మీ అడ్రస్లో తప్పులు ఉన్నట్టయితే మీ పెన్షన్ను నిలిపివేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ పెన్షన్కు సంబంధించినటువంటి హయ్యర్ అథారిటీ వాళ్ళు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక దివ్యాంగుల పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే దివ్యాంగుల పెన్షన్లను కూడా నిలిపివేయడం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. దివ్యాంగుల పెన్షన్లను నిలిపివేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే సదరం సర్టిఫికేట్. అంటే గతంలో సదరం సర్టిఫికేట్ ఉండేది. ఇప్పుడు 2025 మార్చి 1 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ సౌజన్యంతో యూడిఐడి కార్డును డైరెక్ట్గా ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. గతంలో అంటే 2010 నుంచి 2025 మార్చి 1 వరకు సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వారికి ఈ సదరం సర్టిఫికేట్కు మీ యొక్క ఆధార్ కార్డు లింకు లేకపోయినా కానీ, మీ ఆధార్ కార్డుకు బదులుగా వేరొకరి ఆధార్ కార్డు లింక్ అయినా కానీ మీ యొక్క పెన్షన్ను నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది.
అదేవిధంగా మీ యొక్క సదరం సర్టిఫికేట్లో మీ యొక్క పేరులో తప్పులు ఉన్నా కానీ, మీ తండ్రి పేరులో తప్పు ఉన్నా కానీ, మీ అడ్రస్లో తప్పులు ఉన్నా కానీ ఇక్కడ మీ పెన్షన్ను నిలిపివేయడం అనేది జరుగుతుంది అని ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. అయితే దీనిని ఏ విధంగా సరి చేసుకోవాలి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు సదరం పోర్టల్ను నిలిపివేయడం అనేది జరిగింది. ఇక్కడ సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను నిలిపివేయడం అనేది జరిగింది. డైరెక్ట్గా యూడిఐడి కార్డులనే ఇష్యూ చేస్తున్నారు. కాబట్టి యూడిఐడి కార్డులో మీ యొక్క పేరులో తప్పున్నా కానీ, మీ ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి కానీ, మీ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడానికి కానీ, మీ అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి కానీ ఆస్కారం అనేది ఉంది. దీనిని గమనించాలి. ఈ విధంగా దివ్యాంగుల పెన్షన్లో ఆధార్ నెంబర్ లింక్ లేకపోయినా కానీ, పేరులో తప్పున్నా కానీ, తండ్రి పేరులో తప్పున్నా కానీ, అడ్రస్లో తప్పున్నా కానీ వీరి యొక్క పెన్షన్ను నిలుపుదల చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. మరి ఏ విధంగా వీటిని కరెక్షన్ చేసుకోవాలి అంటే, ఇక్కడ జనరల్గా వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ వీరి పెన్షన్ను నిలుపుదల చేసినట్లయితే ఇక్కడ చేయుత పెన్షన్ స్టేటస్లో ఏ మాదిరిగా తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నిటిని కూడా మీ ఆధార్ కార్డులో మాదిరిగా సరి చేసుకోవాలి. ఒకవేళ ఆధార్ కార్డులో కూడా తప్పులు ఉన్నట్టయితే ఆధార్ కార్డును అప్డేట్ చేసుకొని ఆధార్ కార్డులోని తప్పులను కరెక్షన్ చేసుకొని ఆ కరెక్షన్ చేసుకున్నటువంటి వివరాలతోటి మీ జిల్లాకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి పీడీ గారు ఉంటారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఉంటారు. వారికి మీరు దరఖాస్తు చేసుకోండి. నా యొక్క పెన్షన్ స్టేటస్లో ఈ విధమైనటువంటి తప్పులు ఉండడం వల్ల నా పెన్షన్ను నిలుపుదల చేశారు. నేను ఇప్పుడు ఈ తప్పులను నా ఆధార్ కార్డులో సరి చేసుకున్నాను. నా ఆధార్ కార్డులో మాదిరిగా నా పెన్షన్ స్టేటస్లోని నా వివరాలను సరిచేసి నా పెన్షన్ను తిరిగి పునరుద్ధరించగలరు అని చెప్పేసి డిఆర్డిఏ పీడీ గారికి మీరు దరఖాస్తు చేసుకున్నట్టయితే వారు అన్ని వివరాలను పరిశీలించి మీ పెన్షన్ స్టేటస్లోని తప్పులను సరిచేసి మీ యొక్క పెన్షన్ను తిరిగి పునరుద్ధరించడం అనేది జరుగుతుంది. ఇక దివ్యాంగుల విషయానికి వచ్చినట్లయితే దివ్యాంగులు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సదరం సర్టిఫికేట్ ఇష్యూ జరగడం లేదు. సదరం పోర్టల్ అనేది నిలిపివేయడం అనేది జరిగింది. మీకు సదరం సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు వెంటనే మీ యొక్క యూడిఐడి స్టేటస్లోకి వెళ్ళి మీ యూడిఐడి కార్డులో ఇక్కడ మీ యొక్క ఈకేవైసీ పెండింగ్ అని చూపిస్తున్నట్లయితే మీరు వెంటనే ఈకేవైసీని పూర్తి చేసుకోండి. ఈకేవైసీ అంటే ఏమీ లేదు, మీ యొక్క యూడిఐడి కార్డుకు మీ యొక్క ఆధార్ నెంబర్ను మరియు మీ ఫోన్ నెంబర్ను లింక్ చేసుకోవడమే. ఈ విధంగా లింక్ చేసుకొని ఈకేవైసీని పూర్తి చేసుకోండి. ఆ తర్వాత మీ పేరులో తప్పులు ఉన్నా కానీ, మీ యొక్క ఆధార్ కార్డు లింక్ లేకపోయినా కానీ, మీ తండ్రి పేరు తప్పుగా నమోదైనా కానీ, మీ అడ్రస్లో తప్పులు ఉన్నా కానీ, ఈ విధంగా ఎలాంటి కరెక్షన్ చేసుకోవడానికైనా కానీ యూడిఐడి కార్డులో అప్డేట్స్ అనేవి ఉన్నాయి. ఈ అప్డేట్స్లోకి వెళ్ళి మీరు మీ యూడిఐడి కార్డులోని తప్పులను సవరించుకోవచ్చు. యూడిఐడి కార్డులో తప్పులను సవరించుకుంటే ఆల్మోస్ట్ మీ యొక్క సదరం సర్టిఫికేట్లో సరి చేసుకున్నట్టే అని భావించాలి. మీరు ఈ విధంగా మీరు యూడిఐడి కార్డులోని తప్పులను సవరించుకొని అప్డేట్ చేసుకున్నటువంటి వివరాలతోటి మీ పెన్షన్ నిలిపివేయబడ్డట్టయితే ఇక్కడ మీ జిల్లాకు సంబంధించినటువంటి డిఆర్డిఓ పీడీ గారికి మీరు అప్లై చేసుకోవాలి. మా పెన్షన్ నిలిపివేయడం అనేది జరిగింది, మేము మా యొక్క తప్పులను సరి చేసుకున్నాము అని చెప్పేసి ఆ సరి చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ తోటి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే డిఆర్డిఏ పీడీ గారు అన్నిటినీ పరిశీలించి మీ యొక్క పెన్షన్ను తిరిగి పునరుద్ధరించడం అనేది జరుగుతుంది. దివ్యాంగులకు నేను సూచించేది ఏంటి అంటే, మీ యొక్క యూడిఐడి స్టేటస్ మీకు ఓపెన్ కాకపోయినా కానీ, మీ యొక్క స్టేటస్లోని ఈకేవైసీని మీకు చేసుకోరాకపోయినా కానీ, మీ అప్డేట్స్ కరెక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలో మీకు తెలియకపోయినా కానీ అంతర్నేత్ర ఛానల్ మీకు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది. మీరు అంతర్నేత్ర ఛానల్కు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్
8121512354 నెంబర్కు మీ యొక్క సమస్యను మెసేజ్ రూపంలో ప్రస్తావించినట్లయితే ఆ సమస్య తీవ్రతను బట్టి మీ యొక్క ఈకేవైసీని కంప్లీట్ చేసి మీ యొక్క కరెక్షన్స్ను చేసి వాట్సాప్ మెసేజ్ ద్వారా వాటికి సంబంధించినటువంటి ఎక్నాలెడ్జ్మెంట్స్ను మీకు పంపించడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.